హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈ రోజు మన స్పెషల్ వీడియోలో మొయ్య చేపల తలకాయ కూర రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బిగ్ ఫిష్ హెడ్ ఫ్రై. సో చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కొంచెం ఎగురు వేసేసుకొని అలా ముక్క నంచుకొని తింటే కడుపు నిండా తినేసేయచ్చు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ ఎమ్మి ఫిష్ కర్రీ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా. చాలో, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్, ఒకటి చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నది, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, సన్నగా తరుక్కున్న కరివేపాకు ఒక రెమ్మ, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 2 వేసేసుకొని హై ఫ్లేమ్లో లైట్గా సాటే చేసుకోవాలి. అప్పుడే ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్ వేసేసుకొని అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టేసుకున్న మొయ్య చేపలు హెడ్ అనేది మొత్తం వేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో మనం వేసిన వెంటనే ఎలా మిక్స్ చేసినా మనకి ముక్క అనేది బ్రేక్ అవ్వదు ఫ్రెండ్స్. వేసిన కాసేపటి గనక మీరు ఎలా పడితే అలా ఫ్రై చేస్తే ముక్క అనేది బ్రేక్ అయిపోతుంది. వేయంగానే నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మసాలాలో మొత్తం రోస్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇలా రోస్ట్ చేసేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసేసుకోవాలి. అంటే మనకి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసేసుకొని మనం ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు కుక్ చేయాలి. ఇలా 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చెంచాతో కదపవద్దు, ఎందుకంటే మనకి ముక్క అనేది బ్రేక్ అవుతుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫిష్ హెడ్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.